Hi, this is Dr. Srimukhi, pediatrician and neonatologist. Hi, this is Dr. Rohit Kiran, pediatric neurologist and developmental pediatrician, Ankura Hospital, Vijayawada. ఇవాళ ఆటిజం అవేర్నెస్ మంత్ సందర్భంగా డాక్టర్ రోహిత్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ తో మనం ఆటిజం గురించి తెలుసుకుందాం. జనరల్ గా ఓపీలో చాలా మంది 2 years old 2 to 2.5 year old మదర్స్ వచ్చినప్పుడు మా బాబు మాట్లాడలేదు అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే అబ్బాయి కదా లేట్ గా మాటలు వస్తాయి అంటారు. సో హౌ డు వి డిఫరెన్షియేట్ ఐసోలేటెడ్ స్పీచ్ డిలే ఆర్ ఆటిజమా అని? ఎవరైనా బేబీ క్లినిక్ లో స్పీచ్ డిలేతో తీసుకొస్తే మనకు స్పీచ్ డిలే ఎందువల్ల వచ్చిందనేది చూసుకోవాలి. కామన్ గా మనకి స్పీచ్ డిలే ఐసోలేటెడ్ స్పీచ్ డిలే వల్ల రావచ్చు, ఆటిజం వల్ల రావచ్చు, వినికిడి లోపం వల్ల రావచ్చు, తెలివితేటల్లో లోపాల వల్ల రావచ్చు. ఇప్పుడు ఆటిజం కి స్పీచ్ డిలేకి మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే, ఆటిజం అనేది ప్రైమరీగా కమ్యూనికేషన్ డిసార్డర్. సో అందులో స్పీచ్ డిలేతో పాటు కమ్యూనికేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో కమ్యూనికేషన్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, రిసెప్టివ్ స్పీచ్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మాటలు నోటి ద్వారా మాట్లాడటం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే సైగల్ ద్వారా తనకు కావాల్సింది అడగటము, రెస్పాండ్ అవటం. రిసెప్టివ్ స్పీచ్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు మనకి ఏదన్నా అడిగినప్పుడు దానికి అప్రోప్రియేట్ గా రెస్పాండ్ అవడం. సో ఆటిజం లో ఈ కమ్యూనికేషన్ అనేది అలాంగ్ విత్ సోషలైజేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. బట్ ఐసోలేటెడ్ స్పీచ్ డిలేలో రిసెప్టివ్ స్పీచ్ బాగుంటుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బాగుంటుంది, ఓన్లీ వెర్బల్ కమ్యూనికేషన్, ఓన్లీ స్పీచ్ ఒక్కటే ఎఫెక్ట్ అయ్యింది. సో అపోహలు నమ్మకుండా పిల్లలకి కనుక ఐసోలేటెడ్ స్పీచ్ డిలే ఉన్నా లేకపోతే ఏమన్నా సీరియస్ డిసార్డర్ ఉన్నా డాక్టర్ దగ్గరికి సంప్రదించండి.